జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి ఛానల్కి సుస్వాగతం. గృహంలో ధనం నిల్వ ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ధనం నిల్వ ఉండడానికి మనం మొత్తంగా సుమారుగా 108 రకాలైనటువంటి వాస్తు టిప్స్ని మనం దాన్ని జతపరచడం అనేది జరిగింది. ఒక్కొక్క విషయాన్ని కూడా మనం క్షుణ్ణంగా ఈ ఛానల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటి ఎపిసోడ్లో ఈ ధనం నిల్వ ఉండాలి అంటే మనం గనక ముఖ్యంగా ద్వారాలు ఏవైతే ఉంటాయో, బయట ద్వారాలు, అందులో కూడా అంటే బయట గోడలకి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు ఉన్న 4 ద్వారాలు ఏవైతే ఉంటాయో ఆ బయట ద్వారాలన్నింటి దగ్గర కూడా 1కి 2 సార్లు మనం చూసుకోవాలి. ఎటువంటి విధంగా ఆ ద్వారాలను అమర్చారు, ఏ ప్లేసుల్లో ద్వారాలను అమర్చడం జరిగింది. అదేవిధంగా ఆ ద్వారాల దగ్గర ఏదైనా డస్ట్బిన్స్ కానీ, చీపురు కట్టలు కానీ, చాటలు కానీ, అట్లాగనే తిరగళ్ళు కానీ, అంటే రోలు అంటుంటాం కదా, పూర్వకాలం ఉండే రాతి రోలు కానీ, విడిచినటువంటి బట్టలు కానీ, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కావచ్చు, ఆఫీస్ నుంచి వచ్చినా కానీ ఆ బట్టలు కనుక విడిచిపెట్టి బయట ద్వారాల దగ్గర గుమ్మాల పక్కనే వేసుకున్నా కానీ, చెప్పులు తీసుకొని వచ్చి ద్వారం పక్కన ఉంచినా కానీ ధనం నిల్వ అనేది ఉండదు. ఇన్ని రకాల రీజన్స్ ఉంటాయి. మనం అనుకుంటాం ధనం నిల్వలేదు కదా, ఈశాన్యం సరిగా లేదేమో, లేదంటే ఇంకేదైనా బలంగా లేదేమో దిక్కులు అనుకుంటాం, కానీ అది చాలా పొరపాటు. ధనం నిల్వ ఉండాలంటే ఇటువంటి వాటన్నింటి దగ్గర కూడాను మనం కాన్సన్ట్రేషన్ చేయగలగాలి. అంటే వీటన్నింటి దగ్గర కూడాను వాస్తుపరంగా సూచనలు తీసుకుంటూ ఎప్పుడు కూడాను ఆయా భాగాల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ గనక ఎప్పుడు పచ్చని పసుపు అనేది ఆ గుమ్మాలకి, సింహద్వారాలకు పూసుకుంటూ చక్కగా తిలక ధారణ అది కనుక చేసినట్లయితే తప్పకుండా ఆ గృహాల్లో ధన నిల్వ అనేది ఉంటుంది. ఆ చెప్పినటువంటి వస్తువులన్నీ కూడా వాటి భాగాల్లో కనుక కబోర్డ్స్లో ఏర్పాటు చేసి బయట కనపడనీయకుండా చేసుకున్నట్లయితే ధనం అనేది నిల్వ ఉంటుంది. చాలామంది చూస్తూ ఉంటాం, చీపురు చిమ్మిన తర్వాత ఆ చీపురు తీసుకెళ్లి ద్వారం పక్కనే నుంచోబెడతారు. లేదంటే బయట నుంచి రాగానే చెప్పులు కరెక్ట్గా మనకు ద్వారం ముందు ఉంచుతారు. ఇవన్నీ కూడాను దరిద్రానికి హేతువు. జ్యేష్ఠాదేవిని మనం ముందుకు తీసుకొచ్చినట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే జ్యేష్ఠాదేవి అనేది ముందుకు వస్తుందో మనకు తర్వాత కాలంలో లక్ష్మీదేవి అనేది రాకుండా పోతుంది. కనుక ధనం నిల్వ ఉండాలంటే ఈ వస్తువులు ఏవైతే చెప్పామో ఈ 6 రకాల వస్తువుల్ని కూడాను వీలైనంతగా సింహద్వారాలకు దూరంగా ఉంచాలి. ఆ తర్వాత మటుకే మనకు నిల్వ అనేది మొదలవుతుంది. ఆ తర్వాత కాలంలో వాటిని మళ్ళీ ఆ సింహద్వారాలను ఎప్పుడు ప్రతి శుక్రవారం కూడా తుడుచుకోవటము, పసుపు కుంకాలు ఏర్పాటు చేసుకోవటం, ఇట్లాంటివన్నీ చేసుకున్నట్లయితే చక్కగా ధనయోగం లభిస్తుంది. ధనలక్ష్మి యొక్క కటాక్షం లభించే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు ఈ సుదర్శనవాణి ఛానల్ అనేది ప్రతి ఒక్కరు కూడా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పరిపూర్ణమైనటువంటి వాస్తుకు సంబంధించినటువంటి యొక్క సూచనలు ఏవైతే ఉంటాయో మనం ప్రతిరోజు నిత్యం చెప్తున్నటువంటి సూచనలు ఉదాహరణ పూర్వకంగా కూడా మీకు అందిస్తూ ఉంటాము. కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని డ్రాయింగ్ రూపంలో కూడా చెప్తూ ఉన్నాము. కనుక ఈ టిప్స్ అన్ని కూడా చక్కగా మీరు 1కి 2 సార్లు చూసుకొని తరువుగా కనుక ఉన్నట్లయితే మన గృహంలో మనకు ఎటువంటి బలం కావాలి అనేది మనంగా కొంత తెలుసుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో గురువుగారిని పిలుచుకొని మనం అవగాహన పెంపొందించుకోవచ్చు. కనుక ఈ సుదర్శనవాణి ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ప్రతినిత్యము గృహానికి సంబంధించినటువంటి మంచి విషయాల్ని మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.